వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు రెడీ అవుతోంది టీమిండియా. ఇవాళ టీంను ప్రకటించనుంది. దీంతో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే ఆసక్తి పెరుగుతోంది. ఇవాళ సెలక్షన్ కమిటీ మీటింగ్లో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్తో పాటు న్యూజిలాండ్లో జరిగే వన్డే టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించనున్నారు. టీ20 వరల్డ్ కప్కు ఎంతో టైం లేదు. ఇంకా 50 రోజుల్లోనే పొట్టి సమరం స్టార్ట్ కానుంది. 20 టీంలు అర్హత సాధించగా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది భారత్. ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఇవాళ టీంను అనౌన్స్ చేయనున్నారు. సౌత్ ఆఫ్రికాతో ఆడిన టీంలో పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. మెగా టోర్నీ కావడంతో 15 మందితో పాటు 3 రిజర్వ్ ప్లేయర్స్ ను ఎంపిక చేస్తారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన స్థానాలను చూస్తే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు ప్లేస్ ఖాయం. సంజు శాంసన్ కు కూడా చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా మాత్రం జితేష్ శర్మకే టీం మేనేజ్మెంట్ ప్రాధాన్యతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీ20 ఫార్మాట్ లోనూ మంచి ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ను రిజర్వ్ గా ఎంపిక చేయొచ్చు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్ లో మళ్లీ ఫామ్ అందుకున్న ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు. ఇక నితీష్ రెడ్డికి 15 మందిలో చోటు కష్టంగానే కనిపిస్తోంది. రిజర్వ్ ప్లేయర్స్ లో చోటు దక్కొచ్చు. నితీష్ కు వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇస్తున్నాడు. మరోవైపు రింకు సింగ్ కూడా రిజర్వ్ జాబితాలోనూ చోటు దక్కుతుందని భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాకు బెర్త్ గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. స్పిన్ కోటాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎంపికవుతారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్, నెదర్లాండ్ మధ్య జరుగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే ఇండియా పాక్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఐసీసీ టీ20 మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆ టీంను కూడా ఇవాళే అనౌన్స్ చేస్తారు. మరోవైపు పేలవమైన ఫామ్తో కుట్టుమిట్టాడుతున్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ ముగిశాక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది.